హాయ్ ఫ్రెండ్స్, ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించి ఇంకో కొత్త క్రెడిట్ కార్డ్ అయితే ఈ రోజు నాకు రావడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డ్ నేను అప్లై చేసుకొని జస్ట్ 3 డేస్ అయితే అవుతుంది. 3 డేస్ లోనే ఈ కార్డ్ అనేది నాకు వచ్చేసేయడం జరిగింది అనమాట. ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డు ఎలా తీసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందే 2 ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బుక్ మై షో ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది, దాంతో పాటు ఓల్డ్ ప్రైమ్ సూపర్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆర్బిఎల్ బ్యాంక్ ది, అది కూడా ఉందన్నమాట. ఆ 2 క్రెడిట్ కార్డ్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు కూడా నేనైతే తీసుకున్నాను. ఇది ఎలా తీసుకున్నాను అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి 2 క్రెడిట్ కార్డ్స్ లో ఒకటి వచ్చేసి ఓల్డ్ ప్రైమ్ సూపర్ క్రెడిట్ కార్డ్ అనేది ఉందన్నమాట. ఆ క్రెడిట్ కార్డ్ ని నేను డౌన్ గ్రేడ్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఆ క్రెడిట్ కార్డ్ ఎందుకు డౌన్ గ్రేడ్ చేసుకున్నాను, ఎందుకు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనము ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేసి చూద్దాము. దాంతో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ని ఒకసారి ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది, దీంట్లో నాకు వచ్చి బెనిఫిట్స్ ఏంటి, అలాగే నాకు వచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది బాగుంటుంది. సో అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాము. దాని తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేసి నేను మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్లాటినం చాయిస్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు తీసుకున్నట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు అనేవి ఉంటాయన్నమాట. జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ మీరు పే చేసి ఈ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకున్నట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు ఆ అమౌంట్ అనేది పే చేసి కార్డు మీకు వచ్చిన తర్వాత ఈ 30 డేస్ లోపల కార్డు కనుక మీరు యాక్టివ్ చేసుకొని అక్కడి నుంచి 2000 రూపీస్ జస్ట్ మీరు బిల్ చేసినట్లయితే మీకు ఈ యొక్క 2000 రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క అకౌంట్ లోకి అవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, అప్ టు 10% డిస్కౌంట్ ఉంటుంది మూవీ టికెట్స్ పైన మనకు బుక్ మై షో యాప్ లో. ఇక్కడ వచ్చేసి మీరు దీనికి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవెంట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ జరిగేటటువంటి వేరే దేనికన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మీకు అప్ టు 10% అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి పర్ మంత్ వన్స్ ఉంటుంది. దాని వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క బెనిఫిట్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఈ రివార్డ్ పాయింట్స్ ని మీరు పర్ 100 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకున్నా కూడా. అలాగే మీరు దీన్ని ఆన్లైన్ లో కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు పర్ 100 కి 2 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసేటప్పుడు అక్కడ మీకు పర్ మంత్ ఎంత ఎర్న్ చేసుకోవాలి అనేసి ఒక క్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ క్యాపింగ్ వచ్చేసి పర్ మంత్ మీకు 1000 రివార్డ్ పాయింట్స్ మాత్రం ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇందులో వచ్చేసి ఆ రివార్డ్ పాయింట్స్ అనేది ఎర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఉన్నటువంటి ఇంకోటి బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మీరు కనుక పర్ ఇయర్ కి 75,000 రూపీస్ ఇక్కడ నుంచి ఖర్చు చేసినట్లయితే మీకు 5000 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అది కూడా ఇందులో ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్. అలాగే మనకి దీంట్లో ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది 1% అనేది ఉంటుంది అనమాట. వాల్యూ వచ్చేసి 500 రూపీస్ నుంచి 5000 లోపల కనుక మీరు బిల్ చేసినట్లయితే మీకు 1% సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. అది వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇన్స్టెంట్ క్యాష్ బెనిఫిట్ అనేసి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఏంటి అంటే, మీరు ఈ యొక్క కార్డ్ ని యూజ్ చేసి ఏటీఎం ద్వారా డైరెక్ట్ గా మనీ అనేది విత్ డ్రా చేసి తీసుకోవచ్చు. దానికి మీకు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పడవు. కాకపోతే మీరు ఎంతైతే మనీ అనేది విత్ డ్రా చేస్తారో ఆ మనీ పైన మీకు 2.5% ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చార్జెస్ కూడా 500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ మీకు ఈ యొక్క 500 రూపీస్ ఏదైతే ఉందో అది మీరు వేవ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఎలాగంటే, పర్ ఇయర్ మీరు 50,000 రూపీస్ ఈ కార్డు ద్వారా ఖర్చు చేసినట్లయితే మీకు ఈ యొక్క యాన్యువల్ ఛార్జ్ ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందులో మనకు ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు, సో ఎవరైతే ఒక ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇందులో మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మూవీ టికెట్స్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఫ్యూల్ కు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఒక ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మనం ఈ బెనిఫిట్స్ చూసాం కదా, ఈ వచ్చినటువంటి కార్డ్ ని ఒకసారి ఓపెన్ చేసి నేను మీకైతే చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ కవర్ని ఓపెన్ చేసి కవర్లో వచ్చినటువంటి ఆ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా ఉంది అనేసి అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఈ మామూలుగా మనకు ఈ యొక్క ఆర్బిఎల్ బ్యాంక్కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. ఒక కవర్ ఉంటుంది, ఆ ఒక ఎన్వలప్లో మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టి ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మనకు ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి నేను మీకు ఆల్రెడీ ఇది చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చారనమాట. వెల్కమ్ రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకు 2000 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇది మనకు రావాలంటే మనం ఫస్ట్గా ఈ యొక్క జాయినింగ్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసిన తర్వాత కార్డు యాక్టివ్ చేసుకొని 30 డేస్ లోపల మనం కనుక ఇందులోంచి 2000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే మనకు ఈ యొక్క వెల్కమ్ రివార్డ్ పాయింట్స్ అనేటివి 2000 రావడం జరుగుతుంది. ఈ యొక్క వెల్కమ్ రివార్డ్ పాయింట్స్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే పేమెంట్ చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట. కొంతమందికి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీగా కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళకి జాయినింగ్ ఫీజు లేకుండా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేటివి రావు. సో నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసి ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. అలాగే మైల్ స్టోన్ బెనిఫిట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు 75,000 ఖర్చు చేసినట్లయితే మీకు 5,000 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. అలాగే మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకు బుక్ మై షో మూవీ ఆఫర్ కూడా ఉంటుంది. అలాగే మనకు మర్చెంట్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన కార్డ్ ఏదైతే ఉందో అది కార్డ్ అనేది ఈ విధంగా అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ కార్డుని అయితే మనం ఇప్పుడు తీద్దాము. సో కార్డు తీసిన తర్వాత కార్డు ఎలా ఉంది అనేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో మన కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రావడం జరిగింది. మన కార్డ్ నెంబరు అలాగే వచ్చేసి కార్డు 1 అనేసి ఇక్కడ రావడం జరిగింది. కార్డు 1 అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా దగ్గర ఉన్నటువంటి ఒక కార్డ్ని డౌన్ గ్రేడ్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకున్నాను అనేసి. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ అలాగే ఈ క్రెడిట్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ నా ఓల్డ్ కార్డులో ఏదైతే క్రెడిట్ లిమిట్ ఉండిందో అది సేమ్ అలాగే ఇందులోకి వచ్చేసేయడం జరిగిందనమాట. అలాగే క్యాష్ లిమిట్ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడం కోసం మనకు ఈ లిమిట్ అయితే ఉంటుంది. అలాగే మనకు కార్డ్స్ ఏవైతే మనం క్లోజ్ చేసామో ఎన్ని కార్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే మనకు స్టేట్మెంట్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 14th మనకు ఈ యొక్క కార్డ్ బిల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి పేమెంట్ డ్యూ వచ్చేసి 20 days ఆఫ్టర్ స్టేట్మెంట్ డేట్. సో మనకు 14th బిల్ జనరేట్ అయిన తర్వాత 20 days అనేది మనకు టైం ఉంటుంది. ఈ టైం లోపల మనం తిరిగి ఈ యొక్క పేమెంట్ అనేది చేసేసేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము మన కార్డ్ ఏ విధంగా ఉంది అనేసి అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. కార్డ్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. బజాజ్ ఫిన్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా సేమ్ మనకి ఇదే విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బజాజ్ ఫిన్ సర్వీస్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ అని ఉంది, ఇక్కడ వచ్చేసి సూపర్ కార్డ్ అని ఉంది. సో ఇది వచ్చేసి ఒక మాస్టర్ కార్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన కార్డ్ నెంబర్ ఉంటుంది, అలాగే వచ్చేసి మన నెంబర్ ఉంటుంది, ఇది వచ్చేసి మన పేరు అనేది ఉంటుంది. సో కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో మీరు ఎంత ప్రీమియం కార్డు తీసుకున్నా కూడా సరే ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించినటువంటిది అన్ని కార్డ్స్ కూడా మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఈ కార్డులోనే రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ కార్డ్ అనమాట ఇది. సో ప్లాస్టిక్ ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్లో మనకు మన సివివి నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది కార్డ్ అనేది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క కార్డ్ ఏదైతే ఉందో ఈ బజాజ్ ఫిన్సర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సూపర్ కార్డ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ కార్డ్ని మనం యాక్టివ్ చేసుకోవడం కోసం అది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బజాజ్ ఫిన్ సర్వీస్ సంబంధించినటువంటి ఈ యొక్క కార్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడైతే మీరు చూశారు. సో అది ఫ్రెండ్స్ చూశారు కదా ఆర్బిఎల్ బ్యాంక్ ప్లాటినం చాయిస్ సూపర్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ కార్డు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.